టాలీవుడ్ స్టార్ హీరోలు వారసులు ఎప్పుడెప్పుడు టాలీవుడ్కి ఎంట్రీ ఇస్తారా అని చెప్పి ఫ్యాన్స్ అయితే లీగర్లీ వెయిట్ చేస్తారనమాట. ఇప్పటికే మన మహేష్ బాబు గారు తనయుడు అయితే ఆల్రెడీ ఎప్పుడు ఎంట్రీ అయితే ఇచ్చాడు. ఇప్పటికే అల్లు అర్జున్ అలాగే ఎన్టీఆర్ తనయులు అయితే ఉన్నారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ చిన్న కొడుకు భార్గవరామ్ అయితే టాలీవుడ్లోకి ఎంట్రీ అవ్వబోతున్నాడు అని చెప్పి ఒక న్యూస్ అయితే వచ్చింది. మరి అది ఏంటి అని చెప్పి ఈ వీడియో అయితే తెలుసుకుందాం. ఇక లాగ్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్, మన వీడియోని ఎవరైతే కొత్త వ్యూవర్స్ చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మన వీడియోని అయితే లైక్ చేసి అయితే హైప్ చేయండి అనమాట. ఇక లాగ్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అయితే చాలా మంది స్టార్ హీరోస్ మన టాలీవుడ్లో ఉన్నారు. అయితే వాళ్ళ తనయులు అంటే వాళ్ళ వారసులు ఎప్పుడెప్పుడు టాలీవుడ్కి ఎంట్రీ ఇస్తారా అని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట. అయితే పవన్ కళ్యాణ్ గారి వారసుడు నెక్స్ట్ మూవీలో వస్తున్నాడని చెప్పి, మన మహేష్ బాబు గారి వారసుడు ఇంతకు ముందే ఆల్రెడీ ఒక మూవీలో నటించారు. బన్నీ వారసులు అయితే ఇంకా చాలా టైం అయితే ఉంది. అలాగే ఎన్టీఆర్ గారి వారసులు కూడా చాలా టైం అయితే ఉందనుకున్నారు. కానీ ఇప్పుడైతే ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. అది ఏంటి అంటే ఎన్టీఆర్ గారి చిన్న కొడుకు భార్గవరామ్ అయితే ఒక టాప్ డైరెక్షన్ లో అయితే, అలాగే ఒక టాప్ హీరో సినిమాలో అయితే మన భార్గవరామ్ అంటే ఎన్టీఆర్ గారి చిన్న కొడుకు అయితే ఎంట్రీ అవ్వబోతున్నాడు అని చెప్పి టాలీవుడ్ వర్గాల్లో అయితే ఒక న్యూస్ అయితే బయటకు వచ్చిందనమాట. అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం తెలియదు. కానీ ఇది కానీ నిజమైతే మాత్రం థియేటర్లు పేలిపోతాయి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ తో అయితే. అయితే ఆ మూవీ ఏంటి, ఆ హీరో ఎవరు, ఆ డైరెక్టర్ ఎవరు అని చెప్పి ఇప్పుడైతే తెలుసుకుందాం. అయితే తొందరలోనే వారణాసి అనే మూవీ మన రాజమౌళి గారు అయితే డైరెక్ట్ చేస్తున్నారు కదా. అయితే ఆ మూవీలో ఇందులో మన మహేష్ బాబు గారు అయితే హీరోగా నటిస్తున్నారు. అయితే ఆ మూవీలో మన భార్గవరామ్ని మన ఎన్టీఆర్ గారి చిన్న కొడుకుని అయితే ఒక రోల్లో తీసుకున్నారని చెప్పి టాలీవుడ్ వర్గాల్లో అయితే ఒక గట్టిగా ఒక న్యూస్ అయితే వినిపిస్తుంది. అదైతే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. మరి ఆ క్యారెక్టర్ ఏమై ఉంటుంది అని చెప్పి ఇప్పుడైతే తెగ అయితే సెర్చ్ చేసేస్తున్నారు అనమాట గూగుల్లో అయితే ఫ్యాన్స్ అయితే. మరి అది మహేష్ బాబు గారి చిన్నతనం క్యారెక్టర్ అయి ఉంటుందా, లేకపోతే ఏదైనా ఒక స్పెషల్ క్యారెక్టర్ అయి ఉంటుందా, అడవుల్లో జరుగుతుంది అంటున్నారు కాబట్టి ఏమైనా సంథింగ్ ఏదైనా స్పెషల్ అయ్యే ఉంటుందా అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు అనమాట. మరి అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది మనకి తెలియదు. కానీ ఈ విషయం కానీ నిజంగా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కూడా వారణాసి మూవీతో అయితే థియేటర్స్ అయితే తగలబడిపోతాయని చెప్పుకోవాలి. మరి ఈ టాపిక్ మీద ఎన్టీఆర్ గారు ఎటువంటి రెస్పాండ్ కూడా అవ్వలేదు. అలాగే రాజమౌళి గారు అలాగే మహేష్ బాబు గారు కూడా ఎటువంటి రెస్పాండ్ కూడా అవ్వలేదు. అయితే ఎన్టీఆర్ గారికి తన వారసులను ఇద్దరును కూడా ఎప్పట్లో కూడా టాలీవుడ్కి పరిచయం చేయాలనే ఆలోచన అయితే ఆయనకి లేదు. కానీ ఈ రాజమౌళి గారు మూవీ అవ్వటంతో తన చిన్న కొడుక్కి ఒక గ్రాండ్ ఎంట్రీ దొరుకుతుందని చెప్పి నమ్మి ఈ మూవీకి అయితే ఓకే చేసినట్టయితే సినీ వర్గాల నుంచి ఒక టాపిక్ అయితే వినిపిస్తుంది అనమాట. మరి వీళ్ళ నుంచి అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఒకవేళ వచ్చినట్టయితే మాత్రం వారణాసి మూవీకి అయితే ఒక పక్క నందమూరి ఫ్యామిలీ నుంచి, ఒక పక్క మహేష్ బాబు గారి ఫ్యాన్స్ నుంచి అయితే ఒక గ్రాండ్ వెల్కమ్ అయితే ఖచ్చితంగా దొరుకుతుందని చెప్పుకోవాలి. మన అప్డేట్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ మీకు కావాలనుకుంటే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మరి ఈ వీడియో ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ చూసినట్టయితే మన వీడియోకి లైక్ చేసి హైప్ అయితే ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.